నమస్కారం. భారత క్రీడా చరిత్రలో ఒక వెలుగు వెలిగిన క్రీడ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా హాకీ. ప్రపంచ ఒలింపిక్ వేదికపై భారతదేశం ఎదురులేని శక్తిగా నిలిచిన రోజులను గుర్తుచేసుకుందాం. ఈరోజు మన వీడియోలో భారత హాకీకి సంబంధించిన కొన్ని అద్భుతమైన మరియు గర్వించదగ్గ విషయాలను తెలుసుకుందాం. ముఖ్య అంశాలు: 1. పునాది ఎక్కడ పడిపడింది? భారత హాకీకి ఒక క్రమపద్ధతిని తీసుకురావడానికి 1925లో గ్వాలియర్లో భారత హాకీ సమాఖ్య ఇండియన్ హాకీ ఫెడరేషన్ స్థాపించబడింది. ఇది మన హాకీ విజయాలకు మొదటి అడుగు. 2. తొలి ఒలింపిక్ స్వర్ణం 1928. భారతదేశం తన మొదటి ఒలింపిక్ గోల్డ్ మెడల్ను 1928లో ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో సాధించింది. ఈ అద్భుత విజయానికి సారథ్యం వహించిన వ్యక్తి మన తొలి కెప్టెన్ జైపాల్ సింగ్ ముండా. 3. తిరుగులేని 6 వరుస విజయాలు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 1928 నుండి 1956 వరకు వరుసగా 6 ఒలింపిక్ స్వర్ణ పతకాలను గెలిచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది భారత జట్టు. హాకీ ప్రపంచంలో ఇది ఒక అజేయమైన రికార్డు. 4. మొత్తం పతకాల గణాంకాలు. ఒలింపిక్ చరిత్రలో భారత హాకీ జట్టు ఇప్పటివరకు మొత్తం 13 మెడల్స్ సాధించింది. వాటిలో 8 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, 4 బ్రాంజ్ మెడల్స్. గమనిక: ఇటీవలి టోక్యో మరియు పారిస్ ఒలింపిక్స్ విజయాలతో కలిపి ఈ సంఖ్యలు అప్డేట్ చేయబడ్డాయి. 5. ప్రపంచ కప్ విజయం. ఒలింపిక్స్లోనే కాకుండా 1975లో జరిగిన హాకీ ప్రపంచకప్లో కూడా భారత్ విజేతగా నిలిచి ప్రపంచానికి తన సత్తా చాటింది. 6. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్. భారత హాకీ గురించి మాట్లాడుకుంటే హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ గురించి చెప్పకుండా ఉండలేం. ఆయన క్రీడా నైపుణ్యానికి గౌరవంగా ఆయన పుట్టినరోజైన ఆగస్టు 29ని మనం ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాము. చూసారుగా మన హాకీ చరిత్ర ఎంత గొప్పదో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. మన జాతీయ క్రీడకు మళ్లీ పూర్వ వైభవం రావాలని కోరుకుందాం. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.